పెట్టుకోలేము కదా. కానీ ఆ రోజు అంత అండగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా బయట సమాజానికి తెలిసింది కొందరే ఆర్యవైశ్యులుగా సంఘటితంగా ఏర్పడినారు. కొద్దిగా జరిగినటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా ధర్నా చేసినారు, ర్యాలీ చేసినారు అనేది మాత్రమే మీకు తెలుసు. ఆర్యవైశ్య కులంతో పాటుగా వివిధ కులాలకు చెందిన వివిధ పార్టీలకు చెందినటువంటి ఎందరో వ్యాపార వర్గాలకు చెందిన వాళ్ళు కూడా కలిసి ఆ రోజు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా మేము పార్టీ ఆఫీస్లో ఒక 50 మందితోనో 100 మందితోనో పెడదాం మీటింగ్ అనుకున్నాం. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఆర్యవైశ్యులు పార్టీ ఆఫీస్కి రావటం ఎంత ఇబ్బందో. కానీ ఈరోజు మా ఎల్లంపల్లి సీనన్న కానీ అన్నారాంబాబు కానీ అంత పెద్దలు వస్తున్నారని ఒక్క పిలిపించానంతే. నేను ఊహించలా 3 సార్లు నేను భోజనాలు కూడా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారో. ముఖ్యంగా ఆర్యవైశ్యుల మీద దాడులు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగాయో మేమంతా కూడా చూపించడం జరిగింది. అంతేకాదు ఆర్యవైశ్యులు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడాలంటే దొంగ కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా నేను ఈ ఆర్యవైశ్య మహాసభ పెద్దలకు కానీ, టీజీ వెంకటేష్ గారికి కానీ, మరియు ఈ సత్రాల వాళ్ళకి కానీ మొత్తానికి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్యవైశ్యుల రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే టీడీపీ వాళ్ళ సపోర్ట్ ఎమ్మెల్యేలు కావాలా, ఒక చిన్న పదవి కావాలంటే ఎమ్మెల్యే లెటర్ లక్షల రూపాయల డబ్బులు కావాలా. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఈ యొక్క స్పందనకి కారణం, ఏకైక కారణం నేను చెప్తున్నా, మీరు నిరంకుశంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక్క పదవి కూడా మీరు ఇవ్వకుండా దూరంగా పెడుతున్నారు. రానున్న రోజుల్లో సీనన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము